Welcome to Polyset online coaching. Subject in physics. Today, discuss the topic refraction of light at curved surface. What is a refraction? Refraction అంటే ఏమిటి? The bending of light at the boundary of two media is called refraction. The bending of light at the boundary of two media is called refraction. Refraction is the bending of a wave when it passes from one medium to another. అంటే మనకి ఇక్కడ లైట్ అనేది టూ మీడియంస్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఆ యొక్క ట్రాన్స్మిట్ అయ్యే లైట్ అనేది బెండ్ అయి ట్రావెల్ చేస్తుందండి. అలా ఏదైతే మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ అనేది బెండ్ అయి ట్రావెల్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ రిఫ్రాక్షన్గా చెప్పొచ్చు. మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక వెజల్లో కొంత హాఫ్ ఏరియా వరకు వాటర్ అనేది ఫిల్ చేసినప్పుడు ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసామండి. ఆ లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి లైట్ రే ట్రాన్స్మిట్ అవుతుంది. రేరర్ మీడియంలో ఉన్నప్పుడు ఈ లైట్ రే అనేది మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు నార్మల్గా ట్రాన్స్మిట్ అయింది. డెన్సర్ మీడియంకి వచ్చేవాడికి ఈ లైట్ రే అనేది బెండ్ అయి ట్రాన్స్మిట్ అయిందండి. అంటే ఏదైతే మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రే అనేది బెండ్ అయి ట్రాన్స్మిట్ చేసిందో దాన్ని మనం ఇక్కడ రిఫ్రాక్షన్గా చెప్పొచ్చు. ఓకే, దీంట్లో ఇన్సిడెంట్ చేసిన లైట్ రే అనేది ఉంది. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రే అనేది ఉందండి. ఓకే, మనం ఇలాగే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వాటర్ గ్లాస్ అనేది తీసుకున్నాం. ఆ గ్లాస్లో హాఫ్ ఏరియా వరకు వాటర్ అనేది ఫిల్ చేసాం. వాటర్ అనేది ఫిల్ చేసినప్పుడు ఆ వాటర్లో మనం ఇక్కడ ఒక పెన్సిల్ అనేది ప్లేస్ చేసాం. ప్లేస్ చేసినప్పుడు రేరర్ మీడియంలో ఉన్న పెన్సిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్గా ఉందండి. అలాగే మనం డెన్సర్ మీడియంలో నుంచి ఈ యొక్క పెన్సిల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బెండ్ అయినట్లుగా కనిపిస్తుంది. అలా ఉండేటువంటి పెన్సిల్ బెండ్ అవటానికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ అండి. Refraction is due to different velocities in different media. Refraction is due to different velocities in different media. ఈ యొక్క రిఫ్రాక్షన్ అనేది డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్ వెలాసిటీస్ అనేవి కలిగి ఉంటుంది. ఇన్ రిఫ్రాక్షన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఈ రిఫ్రాక్షన్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. Velocity of light c equal to nu lambda. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఫార్ములా ఏంటంటే c equal to nu lambda. దీంట్లో మనకి న్యూనేమో ఫ్రీక్వెన్సీగా చెప్తాం, లాంబ్డానేమో వేవ్ లెంత్ ఆఫ్ లైట్గా చెప్తామండి. velocity of light in vacuum c equal to 3 into 10 to the power of 8 meter per second. Lens, what is our lens? The refracting transparent surface is called lens. The refracting transparent surface is called lens. Lens are two types.
ఓకే. లైట్ అనేది మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు దేని నుంచి ట్రాన్స్మిట్ చేస్తామండి? లెన్స్ అండి. ఓకే. ఈ లెన్స్ అనేవి 2 టైప్స్‌గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో కాన్వెక్స్ లెన్స్. సెకండ్ వన్ ఏమో కాన్కేవ్ లెన్స్. ఈ లెన్స్ అనేది మనం ఇక్కడ డయాగ్రామ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది సెంటర్‌లో థిక్‌గా ఉంటుంది. ఎడ్జెస్‌లోనేమో థిన్నర్‌గా ఉంటుంది. అంటే సెంటర్‌లో థిక్‌గా ఉండి, ఎడ్జెస్‌లో థిన్నర్‌గా ఉండే లెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ వచ్చేవాడికి సెంటర్‌లోనేమో థిన్నర్‌గా ఉండి, ఎడ్జెస్‌లోనేమో థిక్‌గా ఉంటే వాటిని మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్‌గా చెప్పొచ్చు. ఓకే. ఈ లెన్సెస్ అనేవి కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ అనేవి వేటిలో యూజ్ చేస్తామో మనం చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్ అనేవి కెమెరాస్‌లోను, టెలిస్కోప్స్‌లోను, మైక్రోస్కోప్స్‌లోను, స్పెక్ట్రోమీటర్‌లోను ఈ లెన్స్‌ను యూజ్ చేస్తాం. అలాగే కాన్కేవ్ లెన్స్ వచ్చేవాడికి టార్చ్ లైట్స్‌లో గాని, మన వెహికల్స్ అంటే బైక్స్ గాని, కార్స్ గాని, బసెస్ కానీ ఎనీ వెహికల్స్‌లో లైట్స్‌కి ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. A line that passes through the center of curvature of a lens so that light is neither reflected nor refracted is called principal axis. అంటే ఒక లెన్స్ అని మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క లెన్స్‌కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ అనేది మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ యొక్క ఇన్సిడెంట్ చేసిన లైట్ అనేది రిఫ్లెక్టెడ్ అవ్వదు, రిఫ్రాక్టెడ్ అవ్వదు. స్ట్రెయిట్ లైన్‌గా ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ఏదైతే రిఫ్లెక్షన్ అవ్వకుండా, రిఫ్రాక్టెడ్ అవ్వకుండా లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో, దాన్ని మనం ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్‌గా చెప్తామండి. ది డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటంటే, ఒక ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకస్‌కి ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఇక్కడ ఫోకల్ లెంగ్త్‌గా చెప్తున్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్‌ని మనం ఎఫ్ అనే సింబల్‌తో డినోట్ చేస్తాం. ఎఫ్ ఈక్వల్ టు ఓఎఫ్1 ఆర్ ఓఎఫ్2. ఓకే. మనం ఈ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ అనే ఒకసారి డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద ప్రిన్సిపల్ యాక్సిస్ డయాగ్రామ్‌లో సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓగా తీసుకుంటే, ఆ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ అనేది మనం ఇన్సిడెంట్ చేసాం. ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ అనేది స్ట్రెయిట్‌గా మూవ్ అయిందండి. అంటే ఎటు బెండ్ అవ్వకుండాను, అంటే రిఫ్రాక్టెడ్ అవ్వకుండా, రిఫ్లెక్షన్ అవ్వకుండా స్ట్రెయిట్ లైన్‌గా మూవ్ అయింది. అది కాన్వెక్స్ లెన్స్‌లో నుంచి గాని, కాన్కేవ్ లెన్స్‌లో నుంచి గాని లైట్ అనేది స్ట్రెయిట్‌గా ట్రాన్స్మిట్ అయితే, ఆ లైన్‌ని ఏం చెప్తామంటే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్‌గా చెప్తాం. ఓకే. నెక్స్ట్ కన్వర్జింగ్ లెన్స్. వాట్ ఈస్ యువర్ కన్వర్జింగ్ లెన్స్? ఓకే. A parallel beam of light is incident on convex lens. The refracting beam coincide at focus. This lens is called converging lens. అంటే మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేవి తీసుకున్నట్లయితే, ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు, ఆ యొక్క ఇన్సిడెంట్ చేసిన లైట్ రేస్ అన్నీ గూడా ఒక స్పెసిఫిక్‌గా ఒక సెంటర్ ఆఫ్ ఏరియాలో కోయిన్సైడ్ అయ్యి ఉన్నట్లయితే, కోయిన్సైడ్ అట్ ఫోకస్. ఒక స్పెసిఫిక్ ఒక ఏరియాలో కోయిన్సైడ్ అయినట్లయితే, ఆ యొక్క కోయిన్సైడ్ అయ్యే లెన్స్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్‌గా చెప్తామండి. దిస్ లెన్స్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. అంటే మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రేస్ అన్నీ గూడా ఒక ఏరియాలో కోయిన్సైడ్ అయ్యి ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్‌గా చెప్తామండి. ఓకే. మనం ఈ కన్వర్జింగ్ లెన్స్ యొక్క డయాగ్రామ్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే, చూడండి ఇక్కడ మనకి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు, ఆ యొక్క లైన్ నుంచి నంబర్ ఆఫ్ లైట్స్ అనేవి ఇన్సిడెంట్ అయినాయి.
అవన్నీ కూడా ఒక సెంటర్ ఆఫ్ అంటే F2 దగ్గర ఫోకస్ దగ్గర కోయిన్సైడ్ అయినాయండి. ఓకే. దాన్ని మనం ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్‌గా చెప్తున్నాం. నెక్స్ట్ డైవర్జింగ్ లెన్స్. వాట్ ఈస్ అవర్ డైవర్జింగ్ lens? The parallel beam of light is incident on concave lens. The refracted beam is diverged. This lens is called diverging lens. అంటే మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనేవి తీసుకున్నప్పుడు ఈ కాన్కేవ్ లెన్స్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసాం. ఆ యొక్క ఇన్సిడెంట్ చేసిన లైట్ అనేది రిఫ్రాక్టెడ్ బీమ్ ఈస్ డైవర్జ్డ్. ఆ యొక్క ఇన్సిడెంట్ చేసిన లైట్ రేస్ అన్ని కూడా డైవర్జ్డ్ అయినాయండి. అంటే డీవియేట్ అయిపోయినాయి. అంటే ఒక ఫోకస్ అవ్వకుండా డీవియేట్ అయినాయి. అంటే ఆ ఏ లెన్స్ దగ్గర అయితే డైవర్జ్డ్ అయినాయో వాటిని మనం ఇక్కడ దిస్ లెన్స్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. అంటే మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రేస్ అనేవి కాన్వెక్స్ లెన్స్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి డైవర్జ్డ్ అయినాయో ఆ లైట్ రేస్ ని మనం ఇక్కడ డైవర్జింగ్ గా చెప్తున్నాం. దిస్ లెన్స్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. ఓకే, మనం ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ లో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి లైట్ రేస్ అనేవి ప్యారలల్ గా ట్రాన్స్మిట్ చేసాం. ఆ యొక్క ట్రాన్స్మిట్ చేసిన లైట్ రేస్ అన్ని కూడా డైవర్జ్డ్ అయినాయి. Convex lens and concave lens is represented by a symbol as shown in below figure. ఓకే, ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ అనేవి సింబల్స్ తో రిప్రజెంట్ చేస్తామండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కన్వర్జింగ్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. డైవర్జింగ్ ఆర్ కాన్కేవ్ లెన్స్ అనేది ఈ సింబల్ తో డినోట్ చేస్తామండి. The distance between optical center to object is called object distance. ఓకే, ఒక ఆప్టికల్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్ కి ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గా చెప్పొచ్చు అండి. ఈ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది యు అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ టు ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఒక ఆప్టికల్ సెంటర్ నుంచి ఇమేజ్ కు ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ గా చెప్తున్నాం. ఆ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది వి అనే సింబల్ తో డినోట్ చేస్తున్నాం. ఓకే, లెన్స్ ఫార్ములా. ఈ యొక్క లెన్స్ ఫార్ములా తీసుకుంటే 1/f ఈక్వల్ టు అక్కడ 1/v అంటే ఏంటంటే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ మనం వి అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. అలాగే 1/u అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని యు అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. The distance between optical center to center of curvature is called radius of curvature. The distance between optical center to center of curvature is called radius of curvature. అంటే ఒక ఆప్టికల్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ గా చెప్పొచ్చు. By convex or by concave lens have two radii of curvature. ఓకే, ఈ బై కాన్వెక్స్ కానీ బై కాన్కేవ్ లెన్సెస్ కానీ తీసుకున్నట్లయితే వాటిలో ఓన్లీ 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ మాత్రమే ఉంటాయండి. ప్లేన్ సర్ఫేస్ హ్యావ్ ఇన్ఫినిటీ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ యొక్క ప్లేన్ సర్ఫేస్ లో ఇన్ఫినిటీ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. అంటే అనేకమైనటువంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి ప్లేన్ సర్ఫేస్ లో ఉంటాయండి. లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఓకే, ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కిను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఉండే రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక లెన్స్ మేకర్స్ ఫార్ములా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములా 1/f ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఓకే, n అనే లెటర్ ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ లెన్స్ గా చెప్తాం. r1 r2
రేడియస్ ఆఫ్ కర్వేచర్స్గా చెప్తామండి. ఎఫ్ అనే లెటర్ని ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్గా చెప్తున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ని ఎన్ లెటర్తో డినోట్ చేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్స్ మీదను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియా మీద ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఎయిర్ బబుల్ ఆర్ సోప్ బబుల్ అండర్ వర్క్స్ యాజ్ కాన్కేవ్ లెన్స్. ఈ యొక్క ఎయిర్ బబుల్ కానీ సోప్ బబుల్ కానీ ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ లాగా వర్క్ చేస్తాయండి. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈస్ n suffix w equal to 1.33. Refractive index of air is n suffix a equal to 1.0. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ కంటే వాల్యూ అనేది లెస్ దెన్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ చెప్పాడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ లెస్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ యొక్క వాల్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ కంటే వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, అలాగే మనం ప్రాక్టీస్ బిట్స్. ఏ లెన్స్ షుడ్ హ్యావ్ at least dash curved surfaces. Option A 2, option B 1, option C 1 or 2, option D above 2. Answer option B 1. Refractive index is defined to dash. Option A all mirrors, option B all lenses, option C for all transparent materials, option D none of these. Answer option C for all transparent materials. Dash is denoted with symbol by convex lens, by convex mirror, by concave lenses, none of these. ఆల్రెడీ మన టాపిక్స్ డిస్కస్ చేసామండి. ఈ సింబల్ అనేది దేని డినోట్ చేస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ బై కాన్వెక్స్ లెన్స్. డాష్ లెన్స్ ఈజ్ డినోటెడ్ విత్. ఓకే, ఈ సింబల్ అనేది దేని డినోట్ చేస్తే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ బై కాన్వెక్స్, ఆప్షన్ బి బై కాన్కేవ్ కాన్వెక్స్, ఆప్షన్ సి బై కాన్కేవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఆప్షన్ సి బై కాన్కేవ్. A ray passes through dash of a convex lens, won't get any deviation. Option A principal axis, option B center of curvature, option C A and B,
Option C, A and B. Option D, A or B. Answer, option D, A or B. A ray passing through dash of a convex lens will take a path parallel to principal axis after refraction. Option A, center of curvature. Option B, focus. Option C, pole. Option D, parallel to principal axis. Answer, option B, focus. Which of the following is lens maker's formula? Option A, 1 by f equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. Option B, 1 by f equal to n minus 1, 1 by r1 plus 1 by r2. Option C, f equal to 1 by n minus 1 into r1 minus r2. Option D, none of these. Answer, option A, 1 by f equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. Focal length of lens dash. Option A depends on n. Option B depends on r1. Option C depends on r2. Option D, all of the above. Answer, option D, all of the above. Answer, option D, all of the above. Which of the following is lens formula? Option A, 1 by f equal to 1 by v minus 1 by u. Option B, 1 by v equal to u plus f by uf. Option C, f minus v by fv minus 1 by u. Option D, all of the above. Answer, option D, all of the above. Which of the following is used in headlights of vehicles? Option A, center of convex lens. Option B, concave convex lens. Option C, plane convex lens. Option D, concave convex lens. అంటే మనం వెహికల్స్ కి యూజ్ చేసే ఏ లెన్స్ యూజ్ చేస్తామని అడిగారండి. వాటికి వచ్చేవాటికి ఆన్సర్ ఆప్షన్ ఏ, కాన్కేవ్ లెన్స్. ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఇక ఎయిర్ లో కాంతి యొక్క వేగం ఎంత అంటే ఆప్షన్ ఏ 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి 3 into 10⁸ millimeters by second. Option C, 3 into 10⁸ kilometer by second. Option D, 3 into 10⁸ centimeter per second. Answer, option A, 3 into 10⁸ meter per second. The focal length of a lens is maximum when dash light is passing through it. Option A, red. Option B,
violet. Option C, black. Option D, white. Answer option A, red. The focal length of a lens is minimum when dash light is passing through it. Answer. Okay, sorry. Option A, red. Option B, violet. Option C, black. Option D, white. Answer option A, violet. Bubble in water acts as option A, converging lens. Option B, diverging lens. Option C, concave mirror. Option D, none of these. Answer B, diverging lens. Focal length of plane mirror is option A, infinity. Option B, 1. Option C, 0. Option D, not defined. Answer, infinity.